నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తులకి ఆరోగ్యపరమైన చాలా రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ క్లినిక్కి వెళ్ళాలి అని తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం హైదరాబాద్లో స్పెషల్గా ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్లినిక్ గురించి మనతో వివరించడానికి మనతో ఉన్నారు ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన గారు. సో ఆవిడ ఈ క్లినిక్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, అయితే చాలామంది ట్రాన్స్జెండర్స్కి తెలియదు ఒక క్లినిక్ ఉందని చెప్పి అక్కడికి మనం వెళ్ళాలి, మనకైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చాలామందికి తెలియదు. సో ఆ క్లినిక్ గురించి మీ మాటల్లో. క్లినిక్ అనేది అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ముఖ్యంగా క్లినిక్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి మామూలుగానే సమాజంలో చాలా వివక్షత ఉంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని ఆ వివక్షత వెంటాడుతూనే ఉంటుంది. సో చాలా కేసెస్ మేము చూసామన్నమాట. అంటే చాలామంది మా వాళ్ళు ఏం కంప్లైంట్ చేశారంటే, ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే డాక్టరు, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, అందరినీ చూశాక మమ్మల్ని చూస్తారు. ఆ పాటికి ఆ ప్రాబ్లము ఇది ఏదైతే వివక్షత వాళ్ళందరి పేషెంట్స్ మధ్య జరిగింది, ఆ తట్టుకోలేక చాలామంది ఆరోగ్యపరమైన సమస్యలు డాక్టర్ దాకా తీసుకువెళ్ళటమే మానుకున్నారు. సో ఈ వివక్షత వల్ల వాళ్ళ ఆరోగ్యము చాలా తినటం జరుగుతుందన్నమాట. ఇది కాక ట్రాన్స్జెండర్ వ్యక్తులకి సంబంధించి ప్రత్యేకమైన హెల్త్ నీడ్స్ అంటే ఆరోగ్య అవసరాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఎవరైతే ట్రాన్సిషన్ చేసుకోవాలనుకుంటారో మేల్ నుంచి ఫీమేల్ కానీ, ఫీమేల్ నుంచి మేల్ బాడీస్ చేంజ్ చేసుకోవాలనుకుంటారో సెక్స్, వాళ్ళకి సంబంధించిన ట్రాన్సిషన్, సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీస్, వీటికన్నిటికి సంబంధించిన పాలసీస్, విధి విధానాలన్నీ కూడా ఎక్కువగా హాస్పిటల్స్, వైద్యుల దగ్గర ఎక్కువగా అవి ప్రచారంలో లేవు. అవి దానికి సంబంధించిన గైడ్లైన్స్ WPATH అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా తయారు చేసి పెట్టినా కానీ దాని గురించి డాక్టర్స్లో సరైన అవగాహన లేదు. సో ట్రాన్సిషన్ అనేది ఏదైతే సర్జరీస్ అనేది కూడా ఒక డ్రై ఏరియాగా ఉందన్నమాట. సో సర్జన్స్ కూడా వెనకాడటం, చేయమనిపోవటం, ఒకళ్ళు చేయాల్సి వచ్చినా కానీ ఎక్కువ అవుతుంది కాస్ట్ అని చెప్పటం, ఇవన్నీ కూడా ఉంది. ఇది కాక సామాన్యమైన ఏదైతే హెల్త్ అవసరాలు ఉన్నాయో, డయాబెటీస్ కానీ, లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ ఏవైతే క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ, గాల్ బ్లాడర్, ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ మిగిలిన వాళ్ళకి లాగానే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా వస్తాయి. దానికి సంబంధించిన వైద్యానికి కూడా చాలా వెనకబడి ఉంది అన్నమాట వివక్షత వల్ల. వాళ్ళ ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం అదంతా. ముఖ్యంగా 2000 నుంచి ఏదైతే HIV విప్లవం స్టార్ట్ అయిందో, ఆ వ్యాధిని అరికట్టడానికి, నియంత్రించడానికి ఏదైతే మెకానిజం మన దగ్గర వచ్చిందో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ ఆర్గనైజేషన్ తరపు నుంచి, అలానే వేరు రాష్ట్రాల్లో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీస్ ఏవైతే స్థాపింపబడినాయో అందులో ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ఒక టార్గెటెడ్ కమ్యూనిటీగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా HIVకి ఎక్కువగా వాళ్ళు లోన్ అవుతారు, వాళ్ళకి ఆ వల్నరబిలిటీ ఉందని సూచించడం జరిగింది. సో HIVకి సంబంధించిన కేర్ అండ్ సపోర్టు, అలానే ప్రివెన్షన్ అనే పని మాత్రం జరుగుతూ వచ్చింది 2000 నుంచి. బట్ వాళ్ళకి సంబంధించిన ఇతర ఆరోగ్య అవసరాలు ఎక్కడ జరగలేదు. సో ఇప్పుడు నేను కూర్చునే క్లినిక్ ఏదైతే ఉందో మిత్ర క్లినిక్, అందులో HIVకి సంబంధించిన ప్రివెన్షను, డిటెక్షను అలాగే యాంటీరెట్రోవైరల్ థెరపీకి లింక్ చేయటము, ఇలాంటివి బేసికల్గా చేస్తూనే ట్రాన్సిషన్కి సంబంధించిన ఏదైతే సర్జరీకి సంబంధించిన హెల్ప్, సపోర్ట్ కావాలి, దానికి సంబంధించిన కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా వేరే మెడికల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ తోటి లింకేజెస్ ఏర్పరచుకొని వాళ్ళకి రిఫర్ చేయటము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందులో కూర్చున్న ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఒక జనరల్ హెల్త్ అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ కాకుండా, HIV కాకుండా మామూలుగా జ్వరం, దగ్గు, జలుబు, ఇంకా వేరే ఆరోగ్య అవసరాలతో నేను వచ్చినప్పుడు నన్ను ట్రీట్ చేయడానికి అనేసి ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ సెటప్ క్లినిక్లో ఉంచడం జరిగింది. అదే ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ అండి. అయితే ఇక్కడ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయా? సర్జరీస్ జరగవు. సర్జరీస్ ఎవరైతే చేస్తారో కాస్మెటిక్ సర్జన్స్ వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది, లింక్ చేయడం. అంటే మన హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లో కూడా ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, మోస్ట్లీ ఢిల్లీ, బాంబే అక్కడికి రిఫర్ చేయడం, పాండిచేరి అక్కడ రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ట్రాన్స్జెండర్కి ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టే అవకాశం కలిగే సర్జరీ కూడా చేస్తున్నారట, నిజమేనా అది? లేదండి, అదైతే ఇండియాలో అయితే అవైలబుల్ లేదు. ట్రాన్స్జెండర్ మహిళలకు లేదు. ట్రాన్స్జెండర్ పురుషులు ఒకవేళ వాళ్ళు బాటమ్ సర్జరీ చేసుకోకపోతే వాళ్ళకి కనే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. యూట్రస్ అదేంటి యాక్టివ్గా ఉండటం వల్ల వాళ్ళకు ఉంది. కానీ ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి యూటరస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకా ఇండియాలోకి రాలేదు ఆ టెక్నాలజీ. ఓకే, సర్జరీ చేయించుకోవాలంటే మినిమం టు మ్యాక్సిమం ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు వేరు వేరు రకాలుగా ఉంది. అంటే మినిమం 35,000 నుంచి కూడా మ్యాక్సిమం 7-8 lakhs వరకు కూడా ఉంది. అంటే అది రిక్వైర్మెంట్ని బట్టి ఉంది. అంటే ఇందులో వేరే రకాల సర్జరీస్ ఉన్నాయి, ఒక సర్జరీ కాదు యాక్చువల్గా. టాప్ సర్జరీ, బాటమ్ సర్జరీలు కూడా వేరియేషన్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఒక మినిమం సర్జరీ కావాలి అంటే బాటమ్ది కనుక మినిమం స్టార్టింగ్ 35,000 నుంచి కూడా ఉంది. దానికి మళ్ళీ స్పెసిఫికేషన్ కావాలి, వెజినోప్లాస్టీ, అలానే కొలోన్ సిగ్మాయిడ్ అని ఇలా చాలా వేరు రకాలు ఉన్నాయి అందులో. సో అది ప్లస్ టాప్ సర్జరీ, అది సిలికాన్ ఇంప్లాంట్స్, ఇవన్నీ బ్యూటిఫికేషన్ సంబంధించిన వేరు చాలా సర్జరీస్ ఉన్నాయి. ఫేస్కి సంబంధించి రీమాడ్యులేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. స్కిన్ గ్రాఫ్టింగ్, ఇదంతా వేరు సర్జరీస్ కలిపి ఒక 7 లక్షల దాకా అవుతాయి. బట్ పార్ట్సే కాకుండా బాడీ పార్ట్స్, ఫేస్ కూడా సర్జరీ చేస్తారు. ఫేస్ కూడా చేస్తారు. అన్నీ కూడా కాస్మెటిక్ సర్జరీస్ ఏవైతే వేరే వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయో అవి ట్రాన్స్ వ్యక్తులకు కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఉన్నారా? అవైలబుల్గా ఉన్నాయండి. అయితే సర్జరీ చేసే ముందు, చేసిన తర్వాత కానీ కోల్కతాలో ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తారట ట్రాన్స్జెండర్స్, నిజమేనా అది? కోల్కతాలో వెళ్ళాలని లేదు, అంటే అక్కడ ఉన్న వాళ్ళు బహుశా వెళ్తారేమో. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ మీ దేవుణ్ణి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే సర్జరీ చేయించుకుంటారని విన్నాం. అంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో వాళ్ళు వెళ్ళొచ్చు బహుశా. ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీ గురించి మీరు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు హిజ్రా కమ్యూనిటీలో ఒక అమ్మవారు ఉన్నారు, బహుచార మాత అని, మురిగి మాత అని కూడా అంటారు అనమాట. ఆమె యొక్క గుడి గుజరాత్లో ఉంది యాక్చువల్గా. సో గుజరాత్లో కచ్ రీజన్లో ఉంది. అక్కడ అంటే సర్జరీ ముందు అందరూ అయితే వెళ్ళలేరు, కొంతమంది ఆమె పటాన్ని ఏదైతే ఉందో అది పూజ చేసి సర్జరీకి వెళ్ళే ముందు పూజ చేసి ఆ తర్వాత సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ చేసుకుని 40 రోజులకి మళ్ళీ పూజ చేస్తారనమాట. ఆ బహుచార మాత మాత్రము ప్రస్తుతానికి హిజ్రా కమ్యూనిటీలో ఎవరైతే ఈ సర్జరీస్ కోసం సంబంధించి వెళ్తూ ఉంటారో వాళ్ళు మొక్కి వెళ్తూ ఉంటారు. బట్ కలకత్తాలో కాళికా దేవి ఆల్రెడీ మీకు తెలుసు. వేరు చోట్ల దేవి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. సర్జరీ ముందు కూడా మొక్కుంటారు, సర్జరీ తర్వాత కూడా వెళ్తూ ఉంటారు అనమాట. ఓకే, అయితే హిజ్రా కమ్యూనిటీ అన్నారు కాబట్టి హిజ్రా కమ్యూనిటీకి ట్రాన్స్జెండర్స్కి తేడా ఏంటి? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అంటే జెండర్ బైనరీలో తీసుకొని ఉంటే కనుక, అంటే మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా అనుకునే వాళ్ళు మానసికంగా ట్రాన్స్ మహిళలు అవుతారు. అలాగే ఆడవాళ్ళగా పుట్టి మగవాళ్ళగా మానసికంగా అనుకునే వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు ట్రాన్స్ పురుషులు అవుతారు. ట్రాన్స్ మహిళల్లో ఒక ఏదైతే కల్చర్ ఉందో, హిజ్రా కల్చర్ని ఫాలో అయ్యేవాళ్ళు, గురు శిష్య పరంపర ఏదైతే ఉందో వాళ్ళని హిజ్రాలు అంటారు అనమాట. సో వాళ్ళు అనాదిగా ఉన్నారు యాక్చువల్గా. ఇప్పుడు మనం ట్రాన్స్ అన్న ఐడెంటిటీని వాడుతున్నాం, కానీ ఫస్ట్ నుంచి ఉన్నది హిజ్రా కమ్యూనిటీ ఒక్కటే. సో వాళ్ళని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు అదే చెప్పేవాళ్ళు, అంటే సమాజంలో ఎన్ని జెండర్లు అంటే ఆడ, మగ, హిజ్రా. సో హిజ్రాకి ఆ కల్చరల్ యాక్సెప్టెన్స్ ఉంది యాక్చువల్గా. వాళ్ళ దీవెనలు మంచివని, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఓపెనింగ్ అప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు పెళ్ళిళ్ళు ఆడి పాడి వాళ్ళు ఏదైతే దీవెనలు ఇస్తారో, దాతలు ఇచ్చింది తీసుకొని వెళ్తారో అది మంచిదని, శుభసూచకమని అనుకుంటారు సమాజంలో. సో ఆ కమ్యూనిటీ ఒక కల్చర్ని, ఒక పరంపరని ఫాలో అవ్వటం వల్ల అది హిజ్రా కల్చర్ అవ్వటం వల్ల వాళ్ళందరూ హిజ్రాలుగా పిలువబడ్డారు. వాళ్ళందరూ కూడా ట్రాన్స్ మహిళలే మ్యాక్సిమం. ఓకే, అయితే ఇప్పుడు సెక్స్ వర్కర్గా హిజ్రాలా లేకపోతే ట్రాన్స్ వ్యక్తులా, ఎవరు చేస్తారు సెక్స్ వర్క్? హిజ్రాలు ఎప్పుడు కూడా సెక్స్ వర్క్లో ఉన్నారని క్లెయిమ్ చేయరండి యాక్చువల్గా. ఎందుకంటే ట్రాన్స్ మహిళలు ఉంటారు. హిజ్రాస్ ఏదైతే ఉందో, పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో ఉన్న వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారని సమాజం భావిస్తుంది. కాబట్టి వాళ్ళ శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు సెక్స్ చేయరు యాక్చువల్గా. సర్జరీ చేసుకున్నాక వాళ్ళకి ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ ఉండవు, అలాంటి ఆలోచనలు కూడా ఉండవు, భగవతారాధనలో ఉంటారు. కాబట్టి తద్వారా వాళ్ళ శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి, వాళ్ళ దీవెనలు కూడా పవిత్రంగా ఉంటాయని సమాజంలో ఒకలాంటి పర్సెప్షన్ ఉంది, భావన ఉందన్నమాట. సో కాబట్టి హిజ్రా అన్న వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా వాళ్ళు ఇప్పుడు కూడా సెక్స్ వర్క్లో ఉన్నారని ఉండరు కూడా. మ్యాక్సిమము ఎవరైతే సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్న ట్రాన్స్ మహిళలు అయితే ఉంటారు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తులు దీవించే అవకాశం లేదా ఎవరిని?
హిజ్రా వాళ్ళే మ్యాక్సిమం దీవెనలు ఇస్తారు యాక్చువల్ సమాజంలో. హిజ్రా వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అన్నారు కదా, దాంట్లో వివిధ రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు, ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నేను అన్నట్టు ట్రాన్స్జెండర్ అంబ్రెల్లాలో ముందుగా ఒక సంస్కృతి పరంగా గుర్తింపబడిన వాళ్ళు హిజ్రాలు. హిజ్రాల తర్వాత కిన్నర్లు, వాళ్ళు కూడా ఒక సంస్కృతిని ఫాలో అవుతారు, కిన్నర్ సంస్కృతి. అలాగే ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు ఎవరైతే ట్రాన్సిషన్ అయ్యారో వాళ్ళు పురుషులుగా పుట్టి స్త్రీలుగా అనుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్ మహిళలు. అలాగే స్త్రీలుగా పుట్టి పురుషులుగా అనుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్ మ్యాస్కులిన్, ట్రాన్స్ పురుషులు అంటారు. ఇది కాక కేవలం పురుషుల స్త్రీల వస్త్రధారణలో కానీ స్త్రీల వస్త్రధారణలో ఉన్న వాళ్ళందరినీ క్రాస్ డ్రెస్సెస్ అంటారు అనమాట. వాళ్ళు కూడా ట్రాన్స్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు వాళ్ళు. అంటే వీళ్ళకి సర్జరీ ఏం జరుగుతుంది? సర్జరీస్ ఏం అక్కర్లేదు. ట్రాన్స్ అని ఐడెంటిఫై చేసుకునే వాళ్ళకి సర్జరీ కంపల్సరీ కాదు. కొంతమంది మాత్రమే అందులో సర్జరీస్ చేసుకుంటారు, అది నీడ్ని బట్టి చేసుకుంటారు వాళ్ళకున్న కండిషన్ని బట్టి. అలానే ఇంటర్సెక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆడ మగతో పాటు ఇంటర్సెక్స్ అనే ఒక సెక్స్యువల్ ఐడెంటిటీ ఉందన్నమాట. సో వాళ్ళు రెండు ఆర్గన్స్తో పుడతారు, ఆర్గన్స్ లేకుండా పుడతారు, లేదా ఒకటి డెవలప్డ్ అన్డెవలప్డ్గా ఉంటుంది. వాటిని కరెక్టివ్ సర్జరీస్ చేసి కరెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు కూడా ట్రాన్స్గా వాళ్ళు గుర్తించుకోవచ్చు, ఆడగా మగ అయినా కానీ. సో ఇది కాక మళ్ళీ కల్చరల్ ఐడెంటిటీస్లో ఇంకా తీసుకుంటే కనుక తమిళనాడులో తిరునంగై, అదే ఇప్పుడు ఒకప్పుడు అరవాణి అనేవారు, ఇప్పుడు తిరునంగై అంటున్నారు. ట్రాన్స్ మహిళలకు ఇచ్చిన పేరు అది. అలాగే ట్రాన్స్ పురుషులకి ఇచ్చిన పేరు తమిళనాడులో తిరునంబి. అలాగే నార్త్ ఈస్ట్ తీసుకుంటే అస్సాము, అక్కడ అటు సైడు ఏదైతే నార్దర్న్ స్టేట్స్ ఉన్నాయో నూపి మాన్బి అనే ఒక పేరు ప్రచారంలో ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అలాగే శివశక్తి, మన దగ్గర దేవుడు ఎవరైతే ఒంటి మీదకి వస్తారో శివశక్తి కమ్యూనిటీ అని అంటూ ఉంటారో, అందులో కూడా ట్రాన్స్ వాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ వేరు కల్చరల్ ఐడెంటిటీస్, అలాగే ఇండిపెండెంట్ ట్రాన్స్ ఐడెంటిటీస్ అని. అలాగే మీరు లాస్ట్లో మర్చిపోయారు ఈ డ్రాగ్ క్వీన్, అంటే డ్రాగ్ క్వీన్, డ్రాగ్ కింగ్ అనేది మన దగ్గర లేకుండా కానీ, బట్ ట్రాన్స్ అంబ్రెల్లా ఒక ఐడెంటిటీగా ఉంది ఇండియాలో లేకుండా కానీ. అదేంటంటే నేను చెప్పాను కదా, డ్రాగ్ అంటే వస్త్రధారణ. ఒకవేళ పురుషులు ఆడవారిగా వస్త్రధారణ చేసుకుంటే డ్రాగ్ క్వీన్ అవుతారు. అలాగే స్త్రీలు పురుషులుగా వస్త్రధారణ చేసుకొని డ్రాగ్ కింగ్ అవుతారనమాట. డ్రాగ్ అనేది వస్త్రధారణ. సో క్రాస్ డ్రెస్సింగ్ అనేది ఆపోజిట్ ఏదైతే జెండర్స్కి సంబంధించిన వస్త్రధారణ ఉందో దాన్ని వేసుకొని ట్రాన్స్ అని ఐడెంటిఫై చేసుకోవటం క్రాస్ డ్రెస్సెస్ అంటారు. అయితే మిమ్మల్ని సమాజంలో గుర్తించడానికి ఐడెంటిటీ కార్డ్ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు వచ్చింది 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో వెలుగులోకి, దానికి సంబంధించిన రూల్స్ 2020లో వచ్చినాయి. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ తయారు చేశారు నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్. అందులో మనం ఎఫిడవిట్ ఇచ్చి నేను ఫలానా జెండర్లో పుట్టాను, నా ఫలానా పాత పేరు ఇది, ప్రస్తుతం నేను ట్రాన్స్గా ఐడెంటిఫై చేసుకుంటాను ఒక అఫిడవిట్ అప్లోడ్ చేసినప్పుడు ఫోటోతో సహా ఐడెంటిటీ, అలాగే లొకేషన్ ప్రూఫ్ అవన్నీ చేసినప్పుడు, అడ్రస్ ప్రూఫ్తో చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంటే వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఐడి కార్డు ఇస్తారనమాట. ఇదొక ప్రాసెస్. ఓకే, దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా గవర్నమెంట్ నుంచి? మరి అంటే ఐడెంటిటీ కార్డు అనేది ఒక నీడ్గా కూడా ఉంది. అంటే సమాజంలో చాలా మటుకు ట్రాన్స్ వాళ్ళని నమ్మరు. యాక్చువల్గా ఒక ఫేక్ ఐడెంటిటీ అన్నట్టు ఎప్పుడు పోర్ట్రే చేస్తారు. ట్రాన్స్ మహిళలు ఉదాహరణకి హిజ్రాల్ బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కానీ మీరు మగాళ్ళే కదా చీరలు కట్టుకొని వచ్చారనేది ఒక ఆలోచన ధోరణి ఉంది. సో ట్రాన్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అది నీడ్ లాగా ఉందన్నమాట. ఒక బేసిక్ నీడ్, మా ఐడెంటిటీ ఇది అని చెప్పుకోవడానికి. అలానే గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కానీ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కానీ ప్రస్తుతం ఇవ్వలేదు, బట్ ఇస్తే కనుక వీటిలన్నిటికి సంబంధించిన ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ సర్టిఫికేటే ఉంది, ఐడెంటిటీ కార్డు. అయితే మీకు గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అంటూ ఏం లేదు? ప్రస్తుతం అయితే లేదు. 2014లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఎకనామికల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ట్రాన్స్జెండర్ వారిని గుర్తించమని. ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలిజిబుల్ కాదు. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలిజిబులే. సపరేట్ నోటిఫికేషన్లో సపరేట్గా ట్రాన్స్జెండర్ ఒక కేటగిరీ ఇవ్వాలి, అలానే ఇన్ని సీట్లు వీళ్ళకి కేటాయించాలని కూడా చెప్పాలి. ప్రస్తుతానికైతే ఏ గవర్నమెంట్ అది చేయట్లేదు. కొన్ని సౌత్ ఇండియా గవర్నమెంట్, కర్ణాటక, తమిళనాడు, అలానే కేరళ ఇక్కడ చేశారు పాలసీ, బట్ మిగిలిన ఏపీ కానీ తెలంగాణలో కానీ జరగలేదు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగలేదు. ఓకే,
అయితే ఇప్పుడు ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే హిజ్రాలు, వీళ్ళు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళని వేలల్లో లక్షల్లో కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదా? ఫేక్ ట్రాన్స్జెండర్ అనేది ఒక టర్మ్ అసలు నేను ఒప్పుకోను యాక్చువల్గా. ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ అనేది ఫేక్ అంటుంది సమాజం. అట్లాంటప్పుడు ఇంకా ట్రాన్స్జెండర్లు కూడా ఫేక్ అనేది అంటే అది నాకు అర్థమవుతుంది యాక్చువల్గా, బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ పర్సన్. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు అలా వేషధారణ చేసి, డబ్బు కోసం చీర కట్టుకొని ట్రాన్స్గా వాళ్ళని సమాజంలో అంటే ఐడెంటిఫై చేసుకునే దానికి వాళ్ళు అంటే లోన్ అవుతున్నారు. అంటే అలాంటి ప్రెషర్కి లోన్ అవుతున్నారు అంటే వాళ్ళ నీడ్ వేరే ఉంది అని అన్నమాట. అంటే వాళ్ళు ట్రాన్స్ కాకపోవచ్చు, బట్ అలాగా వాళ్ళు బట్టలు వేసుకొని వెళ్తే వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయని ఒక ఆలోచన ఉండుండొచ్చు, అందుకే అలా చేస్తుండొచ్చు. బట్ కానీ ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి ఫేక్ అన్న ఒక దాన్ని మనం యాడ్ చేస్తామో, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పట్ల సమాజంలో ఉన్న ఏదైతే ఫేక్ ఐడెంటిటీ అన్న ఒక ఆలోచన ఉందో దాన్ని ఇంకా బలం చేస్తాం మనం. సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫేక్ ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు ఉండరు అసలు. ఫేక్ ఎందుకంటే సమాజమే మమ్మల్ని ఫేక్ అన్నప్పుడు మళ్ళీ మాలో కూడా ఫేక్ అనేవాళ్ళు ఉండరు. బట్ మాలో కొంతమంది ఎవరైతే వాళ్ళకి అవసరాన్ని బట్టి చీర కట్టుకొని, ఒకవేళ సోకాల్డ్ మగాళ్ళు అంటాం కదా మనం, వాళ్ళ జెండర్ మగ అవుతుంది, వాళ్ళు వాళ్ళకి ఇల్లు గడవక చీర కట్టుకొని వచ్చి అడుక్కుంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్స్ అయితే కారు, బట్ వాళ్ళు చీర కట్టుకుని అడుక్కునే మగవాళ్ళే అనమాట. వాళ్ళ జెండరు మేలే ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఇందులో కూడా ఒక లాజిక్ ఏముందంటే, లీగల్ లాజిక్, సుప్రీంకోర్టు 2014లో చెప్పిన జడ్జిమెంట్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఆడ మగ ట్రాన్స్గా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒకవేళ అన్నా కూడా మగవాళ్ళే సోకాల్డ్ చీరలు కట్టుకొని వచ్చి అడుక్కుంటున్నారు, వాళ్ళు ట్రాన్స్ కాదు అని నేను అన్నా కూడా, మరి సుప్రీంకోర్టే చెప్పింది అంటే ట్రాన్స్ వాళ్ళు మగ ఆడ ట్రాన్స్గా కూడా గుర్తించుకోవచ్చు అని కదా. సో ఇదంతా మన డిస్కషన్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఐడెంటిటీ ఉన్నది, ట్రాన్సిషన్ అనేది కంపల్సరీ కాదు. అంటే బాడీ సర్జరీస్ చేసుకోవడం కంపల్సరీ కాదు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కోసం కదా. వాళ్ళు మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రమే చెప్తారు నేను ట్రాన్స్ అని. వేరే ఎవరైతే ఇల్లు గడవక చీర కట్టుకొని అడుక్కునే వాళ్ళు ఉన్నారో, ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ అని చెప్తున్నారు అంటే అది వాళ్ళ అవసరం పట్టి చెప్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. బట్ దీన్ని ఈ డిస్కషన్ అంతా ఒక 2 లైన్లో కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే ట్రాన్స్ వ్యక్తులు అనేది వాళ్ళు చెప్పగలిగిన ఐడెంటిటీ, అది ఎవరు కూడా చెప్పగలేరు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ట్రాన్సిషన్ అయితేనే వాళ్ళని ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా గుర్తించవలసిన అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఆడ మగ ట్రాన్స్గా కూడా గుర్తించుకోవచ్చు. మన సోకాల్డ్ ఏదైతే వేరే వాళ్ళు ఎవరైతే చీరలు కట్టుకొని ట్రాన్స్ అని డెపిక్ట్ అవుతున్నారో వాళ్ళు వెనకబడిన వాళ్ళు, అంటే నిరుపేద రేఖం వల్ల వాళ్ళ మజ్బూర్ అవుతున్నారు, అడుక్కోవటానికి వస్తున్నారని అనుకోవచ్చు. ఓకే, అయితే సేమ్ సెక్స్ మ్యారేజెస్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సమాజంలో అలాంటివి జరుగుతున్నాయి. అంటే జరగకూడదని నేను అనను యాక్చువల్గా. నేను ఒకటే అంటానంటే, దీన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ని మేము మా టర్మినాలజీలో మ్యారేజ్ ఈక్వాలిటీ అంటున్నాం అనమాట యాక్చువల్గా. అంటే మ్యారేజ్ ఈక్వాలిటీ ఎందుకు అంటున్నామంటే, ఆడవారికి మగవారికి పెళ్ళి అనేది ఒకవేళ రాజ్యాంగ హక్కు అయితే కనుక అది సిమిలర్ హక్కు ఎల్జిబిటీ వాళ్ళకు కూడా ఉండాలి కదా అనేది ఒక ఆలోచన. పోరాటంలో ఎల్జిబిటీ ఉద్యమంలో ముందుకు వస్తున్న ఒక ఆలోచన. సో దీన్ని కోర్టు దాకా కూడా తీసుకెళ్ళటం జరిగింది. బట్ సుప్రీంకోర్టు కూడా దాన్ని ప్రస్తుతం అయితే మీరు అంటే వేరు అంటే మన దేశంలో ఒక రకమైన మ్యారేజ్ యాక్ట్ లేవు కదా. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు మీ మ్యారేజ్కి సంబంధించిన హక్కులు వేరు సైడ్స్ నుంచి మీరు సాధించుకోవాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టులో దాన్ని కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. బట్ మా పోరాట పరంగా మేము ముందుకు తీసుకొచ్చేది ఏంటి అంటే, మ్యారేజ్ ఈక్వాలిటీ ఎందుకు ఉండాలి అని మేము సుప్రీంకోర్టులో కానీ సమాజంలో కానీ కొట్లాడేది ఏంటి అంటే ముఖ్యంగా 2-3 విషయాలు. ఒకటి ఏంటంటే, మేము ఒకవేళ లెస్బియన్, గే, బైసెక్షువల్ అయినప్పుడు మా పార్ట్నర్స్తో మేము ఉన్నప్పుడు మా జంటని చూసి
ఎవరైతే సోకాల్డ్ సిస్ మేల్ ఫీమేల్ వాళ్ళు జంట ఉంటుందో ఫ్యామిలీ వాళ్ళకన్నా తక్కువగా మమ్మల్ని చూడటం జరుగుతుంది, ఒక వివక్షతో చూడటం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆడ మగ పిల్లలు ఉంటే అదొక ఫ్యామిలీ, ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు లేదా ఒక ట్రాన్స్ మహిళ ఒక పురుషుడు, ఒక ట్రాన్స్ పురుషుడు ఒక మహిళ ఉంటే ఇది ఫ్యామిలీ కాదు అన్న ఆలోచన సమాజంలో ఉంది. కాదు అనటమే కాకుండా తక్కువగా చూడటము, వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవటము, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేకపోవటము, వాళ్ళకి అడాప్షన్ ఫెసిలిటీ లేకపోవటము, వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ లేకపోవటము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మేము చెప్పేది ఏంటంటే ఎలా ఆడవాళ్ళు మగవాళ్ళని ఈక్వల్గా మీరు సమాజంలో ఒక సోషల్ యూనిట్గా ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారో అంతే సమానంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి. మాకు ఎందుకు తక్కువగాను, మాకెందుకు ఈ వివక్షత? యాక్చువల్గా ఈ వివక్షత వల్ల చాలామంది తక్కువగా ఫీల్ అవ్వటము, అసలు వాళ్ళు అంటే కలిసి ఉండలేకపోవటం, సహజీవనం చేయలేకపోవటము, దానివల్ల వాళ్ళ మెంటల్ ప్రెషర్ పెరగటము, వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా దొరకలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సమాజంలో. సో మ్యారేజ్ ఈక్వాలిటీ దానిలో ఆడవారికి మగవారికి పెళ్లి చేసుకునే హక్కు యాజ్ ఏ ఆడ మగ ఉన్నప్పుడు మాకు ఎల్జిబిటీ వాళ్ళకి సమానమైన హక్కు, అది రాజ్యాంగ హక్కు అయి ఉండాలి, రావాలి అనేది ఒక పోరాటం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ లేదా ట్రాన్స్ మేల్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టరు, అప్పుడు వాళ్ళు దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా? పిల్లల్ని బయట నుంచి దత్తత తీసుకోవాలి. ప్రస్తుతానికైతే దత్తతకు సంబంధించిన రూల్స్ ఏవి కూడా ఎల్జిబిటీ ఫ్రెండ్లీ లేవు, ఎల్జిబిటీ ఇంక్లూజివ్గా లేవు. సింగిల్ విమెన్కి అలా ఉంది, సింగిల్ మెన్కి లేవు యాక్చువల్గా. సో అనేది ఏంటంటే దత్తతకి ఇచ్చేటప్పుడు రూల్స్ అన్నీ ఎలా ఫ్రేమ్ చేయబడ్డాయి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, అంటే తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి వస్తుందా, అంటే ఆ పిల్లలకి ఎవరైతే దత్తతకి ఇవ్వబడతారో తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు ఇవ్వగలుగుతారా, సో కాల్డ్ నెక్స్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అడాప్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారా, వాళ్ళకి సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ కలిగించగలుగుతారా, వాళ్ళకి మంచి బేసిక్ అమ్యూనిటీస్ తిండి బట్ట ఇవన్నీ ఉన్నాయి కదా, ఆశ్రయం ఇలాంటివి కలిగించగలుగుతారా, ఇలాంటివన్నీ కూడా కొలమానమై ఉన్నాయి అన్నమాట బేసిక్. సో అవన్నీ ఒకవేళ ఎల్జిబిటీకి వాళ్ళు కల్పించగలిగితే ఆ హక్కు ఎల్జిబిటీ వాళ్ళకి కూడా ఉండాలి కదా, అడాప్షన్ హక్కు. బట్ అలా డినై చేస్తూ ఉన్నారు, ఎందుకంటే కేవలం ఒక లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అవ్వటం వల్ల వాళ్ళకి ఆ అడాప్షన్ రైట్ దక్కకుండా పోతుంది అనమాట. కేవలం ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాత్రం దక్కుతుంది అది. ఓకే. అయితే ఒక ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఒక దేవతను మీరు పూజిస్తారట, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క దేవత అని అన్నారు, అది నిజమేనా? అలా ఏం లేదు, అంటే ఇంకో కమ్యూనిటీకి తెలియకుండా మీ దాంట్లోనే మీ ట్రాన్స్జెండర్స్లోనే కొంతమంది ఒక సంఘంగా ఏర్పడి వీళ్ళ దేవత సపరేట్, ఇంకొక సంఘానికి ఇంకో దేవత సపరేట్, ఇలా ఉంటారా? అలా ఇప్పుడు లేదు. నేను ఇందాక చెప్పినట్టు మొత్తం మీరు హిజ్రా కమ్యూనిటీని తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా మురిగి మాత ఎవరైతే ఉన్నారో ఆమె మహిళా వేల్పు, ఆమెనే పూజిస్తారు. సో మాలో గ్రూప్స్ వేరుండొచ్చు, హిజ్రా గ్రూపులు వేరుండొచ్చు, ప్రాంతాన్ని బట్టి నెట్వర్క్ని బట్టి వేరుండొచ్చు, బట్ దేవత మాత్రం ఎప్పుడు మారదు, ఆమె ఉంటుంది. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఫంక్షన్ లాగా నిర్వహిస్తారట, నిజమేనా? చాలా గ్రాండ్ గా చేస్తారు, అందరినీ పిలుస్తారు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, సర్జరీకి వెళ్లే ముందు ఆ అమ్మవారిని మొక్కుతారు, మురిగి మాతని, సేఫ్గా అవ్వాలి సర్జరీ, మళ్ళీ నేను మంచిగా సర్జరీ అంతా క్యూర్ అయిపోయి అదంతా బాగా అవ్వాలి అని. అలాగే 40 రోజులు రెస్ట్ తీసుకున్నాక సర్జరీ తర్వాత ఒక ఫంక్షన్ చేస్తారనమాట. ఆ ఫంక్షన్ పేరు జల్సా అంటారు. అప్పుడు వాళ్ళ చుట్టాలని వాళ్ళందరినీ, అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఆడి పాడి మళ్ళీ ఆ మాత పూజ చేసుకొని అప్పుడు ఒక పెద్ద ఫంక్షన్లా చేసుకుంటారు, దాన్ని జల్సా అంటారు. ఇది మీరున్న ఏరియాలో అంటే వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అలా చేసుకుంటారా? అంటే ముఖ్యంగా జల్సాలో ఎవరైతే తల్లి, అంటే ఇప్పుడు హిజ్రా కమ్యూనిటీలో నేను రీత్ అని ఉంటుంది, రీత్ పడ్డాక ఒక గురువు కింద నేను కోడల్లాగా ఆమె అత్తలాగా పొజిషన్లో ఉంటామన్నమాట. అట్లనే కమ్యూనిటీలో నేను ఎవరినో ఒకళ్ళు మదర్లా చూస్ చేసుకుంటాను నేను. సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో జల్సా అనే ఫంక్షన్లో ఇద్దరు వస్తారు యాక్చువల్గా. ఫస్ట్ నుంచి తల్లి కేర్ తీసుకుంటుంది, సర్జరీ అయిన దగ్గర నుంచి మొత్తం 40 రోజుల ఫంక్షన్ అయ్యేంత వరకు. 40 రోజుల ఫంక్షన్కి అత్తకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఈ రోజు నుంచి నీకు కోడలు, అంటే గురువు ఎవరైతే ఉన్నారో వారే ఉంటారు. యాక్చువల్గా గురువే సర్జరీ అవన్నీ చేపిస్తుంది. తల్లి రోజులు చాలా తక్కువ ఉంది హిజ్రా కమ్యూనిటీలో. తల్లి కేవలం కొన్ని సిచ్యుయేషన్స్లో, అంటే ఇలా సర్జరీ అయినాక ఈ కేర్ తీసుకోవటం 11 రోజులు 21 రోజులు ఇట్లా స్నానాలు ఇవన్నీ ఉంటాయి, అవి చేయించటం, 41 రోజు వరకు కేర్ తీసుకోవటము ఇవన్నీ ఉన్నాక 41 రోజు గురువు
ఎవరైతే చేలా ఉన్నారో వాళ్ళు కలిపి తల్లి కూడా ఉంటుంది, వీళ్ళందరూ కలిపి చేసుకునే ఫంక్షన్ జల్సా అనమాట. ఆ ఫంక్షన్లో గురువు చేలది మెయిన్ ఉంటుంది. నా చేల పలానా ఆమె, నా గురువు పలానా ఆమె అని చెప్పి వాళ్ళిద్దరూ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత మెయిల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? అంటే బాడీ అనాటమీ ఏదైతే ఉందో 3 రకాలు నేను చెప్పినట్టు, ఆడ మగ ఇంటర్సెక్స్. సో ఆడ మగ ఇంటర్సెక్స్ వాళ్ళకి వచ్చిన అన్ని హెల్త్ ఇష్యూస్ అన్నీ ట్రాన్స్ వాళ్ళకి వస్తాయి. అంటే అలా కాకుండా పార్ట్స్ మారుతాయి కదా, సో ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సరే, అక్కడికే వస్తున్నాను నేను. సో హెల్త్ మాత్రం ఇది, హెల్త్ యొక్క ప్రొఫైలింగ్ మాత్రం ఆడ మగ ఇంటర్సెక్స్లో వచ్చే ఇష్యూస్ ఏమన్నాయో వాటిని డీల్ చేయాలి. వాళ్ళందరికీ వచ్చే మామూలు జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ, వాళ్ళకి జ్వరము అంతా కూడా మాకు కూడా కామనే అది ట్రాన్స్ వాళ్ళగా. ఎందుకంటే మా బాడీస్ బేసికల్గా భయపడతాయి. బట్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, అంటే ఒక సెక్స్ నుంచి ఇంకో సెక్స్కి మారి ఏదైతే ట్రాన్సిషన్ ఉందో దానికి సంబంధించిన స్పెసిఫిక్ హెల్త్ కేర్ నీడ్స్ ఉన్నాయి. అంటే జెండర్ డిస్ఫోరియా అనే ఒక కండిషన్ ఉంది. అదేంటి అంటే, నేను మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా అనుకున్నప్పుడు, ఆడపిల్లగా పుట్టి మగపిల్లాడిగా అనుకుంటున్నప్పుడు నా బాడీని నేను చూసుకొని మాటికి నాకు ఒక ఏవగింపు వస్తుంది అనమాట. ఇది ఎందుకు నా బాడీ ఇలా ఉంది, నేను ఆడపిల్లగా ఎందుకు పుట్టలేదు, లేదా నేను మగపిల్లాడిలాగా ఎందుకు పుట్టలేదు, అలా అనుకున్నప్పుడు ఆ టెండెన్సీ ఏదైతే ఉందో థాట్స్, అది సూసైడల్ వరకు వెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి మానసిక స్థితిని జెండర్ డిస్ఫోరియా అంటారు. దాన్ని ఇద్దరు సైకియాట్రిస్ట్ అసెస్మెంట్ చేసి వీళ్ళు ఖచ్చితంగా సర్జరీకి పంపాలి అని వాళ్ళు చెప్తారనమాట. అలా చెప్పిన వెంటనే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, మేల్గా పుట్టిన వాళ్ళకి మేల్ బాడీస్లో మేల్ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్గా పుట్టిన వాళ్ళకి ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. ఆపోజిట్ సెక్స్లో చేంజ్ అవ్వాలన్నప్పుడు ఆపోజిట్ హార్మోన్స్ ఇవ్వాలి వాళ్ళకి. దాన్ని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారనమాట. ఆ థెరపీని స్టార్ట్ చేస్తారు ఇప్పుడు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఏదైతే ఉందో, జెండర్ డిస్ఫోరియా కండిషన్ని సర్టిఫై చేశాక సైకాట్రిస్ట్లో హార్మోన్ థెరపీ స్టార్ట్ అవుతుంది. హార్మోన్ థెరపీ 2 సంవత్సరాలు అయిపోయినాక అప్పుడు సర్జరీస్ ఏవైతే బేసిక్ సర్జరీస్ ఉన్న టాప్ సర్జరీ కానీ బాటమ్ సర్జరీ కానీ అప్పుడు కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విత్ పర్మిషన్స్, కన్సెంట్స్ అన్నీ తీసుకొని ఒక 2 సంవత్సరాల మినిమం ప్రాసెస్ ఇది, కౌన్సిలింగ్ చేస్తూ. దీని అంతటికీ హ్యారీ బెంజమిన్ రూల్స్ అని ఫస్ట్ స్టార్ట్ అయినాయి. వాటిల్ని మెల్లగా రూపాంతరం చెందుతూ డబ్ల్యూపాత్ గైడ్లైన్స్ అని వచ్చినాయి అన్నమాట. ఈ డబ్ల్యూపాత్ గైడ్లైన్స్ ప్రకారం మినిమం ఒక 2 సంవత్సరాల ప్రాసెస్ ఇది, ఒక సెక్స్లో నుంచి ఇంకో సెక్స్లోకి బాడీ మారాలి అనుకుంటే కనుక. బట్ సమాజంలో ఏమనుకుంటారంటే జస్ట్ అలా సర్జరీ కోసం అలా ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి అబ్బాయి అమ్మాయిలా మారి వస్తారు అనుకుంటారు. అది నిజంగా అది అలా కాదు యాక్చువల్గా. ఇది 2 years ఒక కంటిన్యూస్ ప్రాసెస్ యాక్చువల్గా. ఓకే. మళ్ళీ హార్మోన్స్ కూడా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తీసుకుంటూ ఉండాలా? హార్మోన్స్ సంబంధించి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, సర్జరీ ముందు 2 years వాడాలి మంచి రిజల్ట్స్ రావడానికి సర్జరీలో. సర్జరీ తర్వాత కంటిన్యూస్గా వాడాలి. ఎందుకంటే సర్జరీ ముందు ఎందుకు వాడాలంటే, బాడీలో జన్మతః వచ్చిన మేల్ హార్మోన్స్ని ఫీమేల్ హార్మోన్స్ రీప్లేస్ చేయాలన్నా, ఫీమేల్ హార్మోన్స్ని మేల్ హార్మోన్స్ రీప్లేస్ చేయాలన్నా హార్మోన్స్ వాడాలి. ఆ సర్జరీ అయిపోయాక అసలు హార్మోన్సే ఉండవు కదా, బాడీలో ప్రొడ్యూస్ చేసే మెకానిజమే ఉండదు. అందుకని కంటిన్యూస్గా జీవితాంతం హార్మోన్స్ వాడాలి. ఓకే. అంటే ఎన్ని డేస్ గ్యాప్ తోటి అలా తీసుకుంటూ ఉండాలి? 2 years మినిమం గ్యాప్స్ తోటి వాడాలంటారు. 2 years తర్వాత కూడా ఒక 6 months గ్యాప్ ఇస్తే చాలు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా హార్మోన్స్ పోస్ట్ సర్జరీ తర్వాత వాడాలి. ప్రీ సర్జరీ ఏదైతే ఉందో 2 years మాత్రం మినిమం వాడాలి. దీనివల్ల ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే హార్మోన్స్ రీప్లేస్ అయినప్పుడు, ఏదైనా ఆర్గన్స్ రీప్లేస్ అయినప్పుడు బాడీలో ఖచ్చితంగా అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, ఉండవని చెప్పను నేను. బట్ కానీ ఏదైతే మనం జెండర్ డిస్ఫోరియా అని అంటున్నామో, కండిషన్ ఏదైతే అంటున్నామో, అది సూసైడల్ టెండెన్సీకి దారితీస్తుంది కదా. ఎప్పుడైతే సర్జరీస్ అయిపోతాయో సర్జరీ తాలూకు సిమ్టమ్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం ఉంటాయి. శారీరకంగా బాధ కన్నా అది మానసికంగా పడే బాధ ఎక్కువ ఉంది కదా. సో ఎప్పుడైతే శరీరాలు చేంజ్ అయిపోతాయో మానసికంగా వచ్చే సంతృప్తి ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఆ పెయిన్ ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవి కనపడవు యాక్చువల్గా. ట్రాన్సిషన్ అయిపోయాక నేను ఫుల్లీ ఫీమేల్లా తయారైపోయాను, నేను ఫుల్లీ మ్యాన్లా తయారైన ఆనందం ఏదైతే ఉందో దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంత మరీ ఓవర్గా అయితే లేవు. అవి కూడా అండర్ డాక్టర్, అంటే ఎవరైతే డాక్టర్ చెప్పిన సలహా సూచనలు పాటించి టైమ్లీ కౌన్సిలింగ్ తీసుకుంటూ టైమ్లీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఇదేదైతే నేను అన్నానో 2 years ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళకి మినిమం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే.
60-70 ఇయర్స్ తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అప్పుడు? మరి ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత సో ఆటోమేటిక్గానే ఆడవారికి మగవారికి 60-40 దాటాకే హెల్త్ ఇష్యూస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ సర్జరీ తర్వాత 60-70 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ రావచ్చేమో. ఎక్కువ తక్కువనే ఏం లేదండి. అంటే బాడీస్లో కొన్ని ఆర్గన్స్ లేకపోవటం వల్ల, అడిషనల్ ఆర్గన్స్ అట్లా రీప్లేస్ చేయటం వల్ల బాడీకి మార్పులు జరిగినాయి అంతే. ఆ మార్పులకి బాడీ కోపప్ చేసేసుకుంటుంది ఒక టైం తర్వాత. ఆ బాడీకి అలవాటు అయిపోతుంది ఆర్గన్ లేకుండా. యాక్చువల్గా థింగ్ ఏంటంటే హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ బాడీ ఆర్గన్స్ లేకపోవటం వల్ల మనం రొటీన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. 40 ఏళ్ళు వచ్చాక ప్రతి ఆడవారు మగవారు కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది కదా. మెటబాలిజం మారుతుంది శరీరంది. అలానే ట్రాన్స్ వాళ్ళు ఒకవేళ ఆ మెటబాలిజంకి మార్చుకోకుండా అయితే వాళ్ళలో ఏదైతే హార్మోన్స్ ఏదైతే తీసుకోవటం ఇదంటే ఇంటేక్ ఏదైతే ఉందో దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల లైఫ్ స్పాన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే పోస్ట్ ట్రాన్సిషన్ తర్వాత కూడా కేర్ చాలా అవసరం. ఎప్పుడైతే రెగ్యులర్గా డాక్టర్ని మీరు విజిట్ చేస్తూ ఉంటారో హెల్త్ చెకప్ గురించి, ఇది ట్రాన్స్ వాళ్ళకే కదా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది 40 దాటాక. ఆ డాక్టర్ సలహాతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళ డైట్ని కంట్రోల్ చేసుకోవటం, హార్మోన్స్ ఇంటేక్ ఇవంతా చేసుకుంటారో వాళ్ళ లివింగ్ కెపాసిటీ, సస్టైనబిలిటీ కానీ మోర్టాలిటీ కానీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే. అయితే ఒక యాక్టివిస్ట్గా మీరు మీ కమ్యూనిటీ హక్కుల కోసం ఎంతవరకు పోరాడారు? అది వేరే వాళ్ళు చెప్పాలి, నేను చెప్తే బాగోదు. అదే ఇంకా దేని గురించి ఇంకా పోరాడుతున్నారు? ఇంతవరకు సక్సెస్ అయిందా కాలేదా అసలు? అంటే ఒక ఆలోచన ఏముంది అంటే ఏ పోరాటమైనా కానీ మా ట్రాన్స్ వాళ్ళే కాదు, ఎల్జిబిటీ వాళ్ళే కాదు, యాక్టివిస్టులు అన్నవాళ్ళు పోరాడుతూనే ఉంటారు. దానికి సంబంధించిన అంటే ఒక్కళ్ళు పోరాటం వల్ల ఏది మార్పు రాదు. ఒక సమూహం ఉంటుంది, యాక్టివిస్టుల సమూహం. ఒకరు ముందుకు వస్తారు, అంటే కొంతమంది ముందుకు వస్తారు, ఒకళ్ళు కాదు కొంతమంది ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు ఆ తరంలో వాళ్ళు కొట్లాడిన తరంలో కొన్ని రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి అది అలవాటు చేస్తారు, ఇలా కొట్లాడాలి రైట్స్ గురించి, మనం కామ్గా ఉంటే మనకి రైట్స్ రావని. నెక్స్ట్ తరంలో ఇంకొన్ని వస్తాయి. ఏదైతే మనం ప్రారంభించామో పోరాటం అనేది అది తరతరాలు వ్యాప్తి చెంది ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది దానివల్ల అనమాట. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్లాంక్ పరిస్థితి, అంటే అసలు ట్రాన్స్ అనే మాటనే వాడలేని ఒక వాతావరణం ఉంది సమాజంలో. అలాంటి దానిలో ట్రాన్స్జెండర్లు అనే పదాన్ని చాలా నార్మలైజ్ చేసేసామన్నమాట. అంటే సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు ట్రాన్స్ వాళ్ళు కూడా ఉంటారు, అందులో ట్రాన్స్ పురుషులు ఆడవాళ్ళు కూడా ఉంటారన్నది ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు కదా. సో పోరాటం యొక్క రిజల్ట్ అదే నేను చెప్పేది. పోరాటం యొక్క రిజల్ట్ ఇది ఫలానా రిజల్ట్ అదే ఇదని అలా ఉండదు. పోరాటం ఎన్నో రిజల్ట్స్ తీసుకొని వస్తుంది సమాజంలో. వివక్ష చూపించకుండా మిమ్మల్ని కూడా ఒక మనుషుల్లా గుర్తించాలి కదా. బట్ వివక్షత రహితమైన సమాజం అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్ నాకు తెలిసి. ఇప్పుడు ఆడవారు పితృస్వామ్య వ్యవస్థలో జెండర్స్ ఏవైతే ఉన్నాయో మగవారు ముందున్నారు, ఆడవారు వెనకున్నారు, మనకన్నా వెనక ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారు. సో ఆడవారు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు ముందుకు వచ్చి పురుషులతో సమానంగా నిలబడటానికి, సమానత్వాన్ని క్లెయిమ్ చేయడానికి ఆ పోరాటంలో ఉన్నారు. వాళ్ళ వెనక మేము ఉన్నాం యాక్చువల్గా కదా. సో ఆడవారు ఎలా ముందుకు వస్తున్నారో అదేవిధంగా మేము కూడా ముందుకు వస్తూ ఉన్నాం. ఒక రంగంలో కాదు, విద్యారంగం, వైద్య రంగం, ఆరోగ్యం, అలానే ఉపాధి, ఇట్లన్నిటిలో కూడా వేరు దిశల్లో కూడా మతము, కులము, పోరాటాలు, వీటన్నిటిలో కూడా వివిధ రకాలుగా వివిధ కోణాల్లో మేము పోరాడుతున్నాం ముందుకు రావడానికి. సో ఒక తరంలో కొన్ని రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను సమాజంలో ఆడ మగతో పాటు ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది ఏంటి, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నారు కదా, రోటీ కపడా మకాన్, ఈ మూడైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నట్టు ట్రాన్స్ వాళ్ళకి కూడా ఉండాలి అనేది నెక్స్ట్ పోరాటం. అది కూడా పోరాడి రేషన్ కార్డులు ఇవన్నీ కూడా తెచ్చుకోవటం, పెన్షను కానీ ఏదైనా కానీ అది జరుగుతూ ఉంది, ప్రాసెస్లో ఉంది. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే అంటున్నామో మేము, విద్యలో రిజర్వేషన్ కావాలి, ఉపాధిలో రిజర్వేషన్ కావాలి, గవర్నమెంట్ ప్రైవేటు జాబ్స్లో రిజర్వేషన్ కావాలి, పొలిటికల్ రిజర్వేషన్ కావాలి. ఎక్కడైతే కార్పొరేట్ లెవెల్ నుంచి అసెంబ్లీస్, పార్లమెంట్లో కూడా మన వాళ్ళు కూర్చున్నప్పుడు మా కమ్యూనిటీకి సంబంధించిన చట్టాలు కానీ పాలసీస్ కానీ రాగలం అనమాట. సో ఇది ఈ తరంలో రాకపోవచ్చు, నేను కూడా పోవచ్చు. నా తర్వాత వచ్చే తరాల్లో ఈ పోరాటం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అయితే కనపడతాయి.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank మీరు you అండి. చాలా వరకు మీ హక్కుల కోసం పోరాడారు. అలాగే ఫ్యూచర్ కూడా మరి మీరు అనుకున్నట్లుగా సమాజంలో మీకంటూ ఒక మంచి స్థాయి ఏర్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.